ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన బిట్ యూనివర్సిటీ అమరావతి వేదికగా ఆవిర్భవించింది. అదే ఎనర్జీ కన్జర్వేషన్ వీక్, విద్యుత్ పొదుపు వారోత్సవాలకు సంబంధించి ఇది ఒక వారం పాటు ఈ విద్యుత్ పొదుపును ఎలా చేయాలి, ప్రజల భాగస్వామ్యం ఎలా తీసుకోవాలి, మరీ ముఖ్యంగా విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అంటే పొదుపు కార్యక్రమాన్ని, విద్యుత్ పొదుపు కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, రాష్ట్రానికి దేశానికి ఎలా దీనివల్ల ఆర్థిక వెసులుబాటు, అలాగనే ముఖ్యంగా వాతావరణ మార్పుల్లో వచ్చే వాటిని గమనించి వాతావరణ సమతుల్యత పాటించడానికి ఈ విద్యుత్ సామర్థ్యము, విద్యుత్ పొదుపు వంటి కార్యక్రమాలు ఎలా ఉపయోగపడతాయి అన్న విషయం మీద ముందుగా విద్యార్థుల పట్ల కల్పించడానికి విద్యుత్ యాజమాన్యం, ముఖ్యంగా వీసీ గారు అరుణ్ వర్మన్ గారు తీసుకున్న చొరవ చాలా అభినందనీయం. మనందరికీ తెలుసు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అదేంటంటే మనకు మిషన్ లైఫ్ అనే ఒక కార్యక్రమాన్ని వారు మనకు అందించారు COP26 వేదికగా. దాంట్లో దాదాపు 80 కోట్ల మంది ప్రజానీకాన్ని మిషన్ లైఫ్లో భాగస్వామ్యం చేయటం అనేది ప్రధాన ఉద్దేశం. దీన్ని చేయటం వల్ల కొన్ని బిలియన్ యూనిట్ల పవర్ సేవ్ చేయడమే కాకుండా వాతావరణ మార్పులకు అనుగుణంగా, అంటే వాతావరణం పరిరక్షించడానికి, మన భూతాపాన్ని తగ్గించడానికి, అలాగనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మిషన్ లైఫ్ ఎంతో ఒక ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆవిష్కరించారు. మిషన్ లైఫ్ని ఆవిష్కరించడంతో పాటు కేంద్రానికి మద్దతు కూడా ప్రకటించారు. ఇది సెంట్రల్ లెవెల్లో ఇప్పటి వరకు, అంటే కేంద్ర స్థానంలో 2 ప్రధానమైన వ్యవస్థలు, ఒకటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, రెండోది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, మరియు అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో 2023-24లో దాదాపు 329 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయడం జరిగింది. అలాగనే కాలుష్యం తగ్గించడంలో భాగంగా దాదాపు 321 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం జరిగింది. అంటే మొత్తం మీద 2023-24లో ఈ విద్యుత్ పొదుపు చర్యల ద్వారా, అంటే త్రూ టెక్నాలజీస్, ఈ లేటెస్ట్ గ్లోబల్ టెక్నాలజీస్ని మనము సమర్థవంతంగా అమలు చేయడం వల్ల ఈ దేశము 2024 ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సపరేట్ ఒక సంస్థ ఉంది. దానికి పుల్లారెడ్డి గారు CMD గారు ఉన్నారు. ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రజెంట్ ఫార్మర్ స్పెషల్ చీఫ్ విజయానంద్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. బాగా సమర్థంగా పనిచేస్తుంది. అదే కాకుండా ఏపీ స్వీట్కోని కూడా మనకు ఒక సంస్థ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాని ద్వారా కూడా ఈ ఇంధన పొదుపు కార్యక్రమాలు చాలా టేకప్ చేస్తుంది. దీనికి సంపూర్ణంగా ESL కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సంపూర్ణ సహకారాన్ని